హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగం నుండి 19వ శ్లోకం. ఇహైవాతైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. మరొకసారి, ఇహైవాతైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. భావం: సమదృష్టి యందు సంపూర్ణ మనస్సుతో స్థితులైన వారు ఈ జన్మలోనే జన్మ మరణ చక్రమును జయిస్తారు. వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమసత్యం నందే స్థితులై ఉంటారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పలికెను. వివరణ: ఎవరి మనసులో అయితే సకల ప్రాణుల పట్ల, జీవరాశుల పట్ల సమభావం స్థిరంగా నిలిచి ఉంటుందో అటువంటి వారు ఈ జనన మరణ చక్రం నుండి విడివడతారు. అటువంటి వారు జీవించి ఉండగానే నిర్మలమైన, నిష్కల్మషమైన బ్రహ్మపదమును పొందుతారు. ఆ బ్రహ్మలోనే స్థిరంగా ఉంటారు. ఈ జన్మలోనే మోక్షం పొందేది ఎలాగా అనే విషయాన్ని పరమాత్మ ఇక్కడ బోధిస్తున్నాడు. జననము, మరణము అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూ పోతూ ఉంటాయి. దీనికి బంధనములే కారణం. ఈ బంధనములకు కారణం మనస్సు స్థిరంగా లేకపోతే బంధనాలు కలిగిస్తుంది. స్థిరంగా ఉంటే మోక్షం కలిగిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సకల భూతముల యందు సమభావన, నిష్కామ కర్మాచరణ ముఖ్యము. కాబట్టి ప్రతి మానవుడు తమ మనస్సులను నిర్మలంగా ఉంచుకోవాలి. అటు ఇటు పోనీయకూడదు. చంచలంగా ఉంచకూడదు. నిశ్చయాత్మక బుద్ధి కలిగి ఉండాలి. అన్ని జీవుల పట్ల సమభావన కలిగి ఉండాలి. జనన మరణములు కేవలం ఒక పరిణామం మాత్రమే. అవి వస్తూ పోతూ ఉంటాయి. వాటి గురించి చింతించకూడదు అనే భావన కలిగి ఉండాలి. మనస్సును ప్రాపంచిక విషయముల నుండి లోపలికి మళ్లించి ఆత్మలో స్థిరంగా, నిశ్చలంగా ఉంచాలి. అదే మోక్షము. ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.